హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఇంట్లో శివరాత్రి ఎలా జరుపుకుంటున్నామో చూపిస్తాను. ఆస్మి ఏం చేస్తున్నావు? ఆస్మి పింకీని ఎప్పుడు స్నూపిటర్ ఉంటా? పింకీ మమ్మీ ఎక్కడ ఇట్లా పని చెప్తానే ఉంటా. గ్రీన్ కలర్ రా. కెమెరా కాయ ఇంకా ప్రిపరేషన్ అవుతుంది గాయస్. ఆస్ని ఏం చేస్తున్నావు? ఆస్ని వావ్, ఆస్ని దీపం పెడుతుందా? వావ్ వావ్, వత్తురాలో కానీ కానీ నేను మంచిగా ఉండాలని నొక్కు. ఆస్ని అర్థమవుతుందా? ఓం నమః శివాయ. కూర్చుంది కదా పింకీ తగ్గ ఏం చేసిన చెప్పి. మొత్తం కొత్తగా వేసుకుని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ పింకీ. స్నూపీ తింటుందా? అవుతుంటే వీళ్ళిద్దరు అవుతుంటావు. అది గమ్మన కూర్చోవచ్చు కదా పింకీ. దాని వదిలేరా, దాన్ని బయట వదిలేపో. మళ్ళా ఆస్ని చెల్లిని అట్లా అంటారా? చెల్లి కాదు, పప్ప అన్ని పనులు చేస్తున్నావు ఫాస్ట్గా ఉన్నవాళ్ళు. నెక్స్ట్ పసుపు. ఎంత కుంకుమ అది, ఇప్పుడు పసుపు. గంధం తెలుస్తుంది చూసేటోళ్ళకి, అది నువ్వు చెప్పనక్కర్లే, అది నా కర్తవ్యం. తెలియదు. చాలు ప్రకాశం త్రయాశూల నిర్మూలనం శూలపా సర్వసుగంధ సులోకితలింగం బుద్ధివర్ధన కారణమంగళం శివసుర సన్నిధౌ శివలోకమహాభూతి శిరేణ సర్వభూతే తటాకం దశకూపయో యజ్ఞకోటిసహస్రశ్చ ఏకబిల్వం శివ. ఇట్లా కడిగినాక ఇట్లా నీళ్ళు పోసిన వాళ్ళంది, ఈ నీళ్ళు పోసినా కూడా ఎందుకంటే నంది బాధపడరా? చాలా కరెక్ట్ చెప్పావు. అసలు ఏంటి, అసలు మనం బాధపడుతుంది కదా నంది. కొంచెమైనా నువ్వు ఆలోచించలేదు, నంది నీళ్ళు పోయలేదు, బాధపడతావు నంది అని. ఏం అడిగినావు పింకీ? ఫస్ట్ ఆశని అడిగినావు, నన్ను అడితే పప్పని అడుగుతావు.
ఇంటిరా గైస్ మేము ఫాస్టింగ్ ఉన్నాక కూడా భక్తితోని నేను ఫాస్టింగ్ ఉండి కూడా భక్తితోని ఫ్రూట్స్ తినేసి నేను మా చెల్లి ఇద్దరమే ఇక చూడండి మా చెల్లి నేను మా చెల్లి ఇద్దరమే గుడికి వెళ్తున్నాం మా ఇంటి పక్కన ఉన్న గుడికి మమ్మీ ఆసిని పప్ప వాళ్ళందరూ ఇదైపోయారు తిన్నారు కదా వాళ్ళందరూ నీరసంగా అయిపోయినారు మేము ఇద్దరమే డెడికేటెడ్ లేదా మాకే ఎక్కువ భక్తినిచ్చి గైస్ ఇది పింక్ వేసిన ముగ్గు ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చానంటే ఇంతకుముందు చూపించలేదు మర్చిపోయాము అనేసి